పాకిస్తాన్ నావికాదళం కీలక సైనిక విన్యాసాలకు సిద్ధమైంది. నేటి నుంచి 2 రోజుల పాటు ఈ కసరత్తులు కొనసాగుతున్నాయి. కరాచీ, గ్వాదర్ పోర్టుల సమీపంలోని అరేబియా సముద్ర జలాల్లో ఈ విన్యాసాలు జరగనున్నట్టు పాకిస్తాన్ అధికారులు వెల్లడించారు. ఇందులో భాగంగా గగనతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణులతో లైవ్ ఫైరింగ్ అంటే ఎయిర్ టు ఎయిర్ లైవ్ ఫైరింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సైనిక విన్యాసాల నేపథ్యంలో నిర్దేశిత ప్రాంతాల్లో సాధారణ నౌకలు, విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. కరాచీ, గ్వాదర్ పోర్టులకు సమీపంలోని విన్యాసాలు జరిగే ప్రాంతానికి దూరంగా ఉండాలని వాణిజ్య నౌకలు, ఇతర విమానాలకు పాకిస్తాన్ అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. ఈ ఆంక్షలు 2 రోజుల పాటు అమల్లో ఉంటాయని తెలుస్తోంది. ఈ కసరత్తులో పాకిస్తాన్ నౌకాదళం తమ యుద్ధ సంసిద్ధతను పరీక్షించుకోనుంది. ముఖ్యంగా ఎయిర్ టు ఎయిర్ లైవ్ ఫైరింగ్తో పాటు యుద్ధ నౌకల నుంచి క్షిపణులను ప్రయోగించడం ద్వారా వాటి సామర్థ్యాన్ని అంచనా వేయనున్నారు. అలాగే పాకిస్తాన్ నౌకాదళ అమల పొదిలో కీలకమైన సబ్మెరైన్ల కార్యాచరణ సామర్థ్యం, వాటి సన్నద్ధతపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు పాకిస్తాన్ భద్రతా వర్గాలు పేర్కొన్నాయి. ఈ విన్యాసాలు పాకిస్తాన్ నావిక, వాయుసేనల మధ్య సమన్వయాన్ని, అత్యాధునిక ఆయుధ వ్యవస్థల పనితీరును సమీక్షించడంలో భాగంగా జరుగుతున్నాయని తెలుస్తోంది.